ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొనజేయును. యోహాను సువార్త 16:8. యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు యోదయ, గలిలయ, సమరయ ఆ ప్రాంతాలలో పరిచర్య చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహుడైన తరువాత పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి లోకమందంతటా మనుషులను ఒప్పించే పని చేస్తాడు. సత్యవాక్యము ప్రకటించబడుతున్న చోట్లల్లా పరిశుద్ధాత్మ దేవుడు మనుషులను వారి యొక్క పాపస్థితిని గుర్తించేలా చేస్తారు. దేవుని నీతి అయిన యేసు ప్రభును నీతిమంతుడు అని గుర్తించి ఆయనను అనుసరించాలని తెలియజేస్తారు. మరియు న్యాయవంతుడైన దేవుడు తీర్పు తీరుస్తాడు, పాపానికి శిక్ష ఉంటుందని తెలియజేస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపజేస్తున్నప్పుడు ఒప్పుకొని ఆయనకు లోబడదాము. ఆమెన్.